హైదరాబాద్ లో మరోసారి లవ్ జిహాద్ అంశం ఆందోళన కలిగిస్తుందని, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని బీజేపీ నేత మాధవీలత డిమాండ్ చేశారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు అవకాశం ఇచ్చే అంశంపై పార్టీ నిర్ణయమే ఫైనల్ అంటున్న మాధవీలతతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. లవ్ జిహాద్ అంశం తెరపైకి వచ్చింది. దానిపై మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ నేత, హైదరాబాద్ ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్ మాధవీలత గారు మనం చెప్పండి, ఈ అంశం మరోసారి ఎందుకు తెర మీదకి వచ్చింది, పర్టికులర్గా ఈ జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్లోనే ఎందుకు జరుగుతుంది? ఇది జూబ్లీహిల్స్ కాదు, బంజారా హిల్స్. ఎందుకంటే ఇక్కడ పారామౌంట్, మనకి జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ దగ్గర పారామౌంట్ కాలనీ అని ఉంది. అసలు అందులో మీరు పోయారంటే అసలు అది భారతదేశం కాదేమన్నంత అనుమానం వస్తుంది మీకు. అంతమంది మిడిల్ ఈస్ట్ అని అనుకోండి, మీరు ఆఫ్రికన్ ప్లేసెస్ అనుకోండి, యూరోపియన్ డౌన్ సౌత్ యూరప్ దేశాలు అనుకోండి, అందరూ అక్కడి నుంచో చాలామంది ఇస్లాం మతం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు. వీళ్ళేమంటే మెడికల్ టూరిజం అనుకుని పేరు మీద వస్తున్నారు, కానీ ఇది మెడికల్ టూరిజం కన్నా చాలా పెద్ద స్కామ్ ఇది. ఈ స్కామ్లో వాళ్ళు ల్యాండ్ జిహాదులు చేస్తున్నారు, లవ్ జిహాదులు చేస్తున్నారు, ఓటు జిహాదులు చేస్తున్నారు. ఈసారి నిన్న రాత్రి మనకు బయటపడిన విషయంలో ఏమిటి అనంటే, ఒక అమ్మాయి, కీర్తి అనే అమ్మాయి మోసపోయి ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. 2016లో ఈ అమ్మాయి, అబ్బాయి ఇద్దరు కలిసి 24/7 ఒక హైటెక్ సిటీలో కంపెనీలో పనిచేయడం జరుగుతుంది. ఆ పిల్ల పాప ఇంట్లో మనస్పర్ధలు, ఆ మనస్పర్ధలో కూతురు ఉంది, వదిలేసి ఇతన్ని పెళ్లి చేసుకుంది. ఇతనితో పాటు కొడుకు కూడా పుట్టాడు అమ్మాయికి. ఇది అయిన తర్వాత ఇతను ఇంకొక ఆవిడతో సంబంధంలో ఉండడం చేత ఆ పిల్ల దాన్ని కనిపెట్టి అక్కడ ఆ పిల్ల దాన్ని ఇంకా ఫర్దర్ అర్థం చేసుకోవడంలో బయటకు వచ్చింది ఇతను ఒక పాకిస్తానీ అని. అప్పటి వరకు ఇతను ఒక పాకిస్తానీ అన్న విషయం ఎవ్వరికీ తెలియదు. దాన్ని ఈ అమ్మాయి లవ్ జిహాద్ అని ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి బయటికి ఎలుగెత్తి మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, హిందూ అమ్మాయి సరే పెళ్ళైతే అయ్యింది, ఒక భారతీయ ముస్లింతో పెళ్ళైతే దానిలో కూడా భారతీయ ముస్లిం చూసుకుని వెతుక్కుందంటే అసలు ఆ భారతీయత అనేది ఎంత బలంగా ఒక హిందువులో ఉంటుందో చూడండి. చర్యలు ఏ విధంగా తీసుకోవాలంటారు? ఇది చర్యలు తీసుకోవడం కన్నా ఇంకా చాలా పెద్దదండి. ఇది ఈ అమ్మాయి ఎవరినైతే ప్రేమించిందో వాడు ఒక పాకిస్తానీ ముస్లిం అవ్వడం సమస్య కన్నా కూడా ఇటువంటి వాళ్ళని ఎంతమందిని తీసుకొని వచ్చి పారామౌంట్ కాలనీలో పోషిస్తున్నారు అనేది ఒక పెద్ద సమస్య. ఇక్కడ జూబ్లీహిల్స్ బైపోల్లో మీ పేరుందని భావించవచ్చా భారతీయ జనతా పార్టీ? నాకు తెలీదు, ఉంటే గట్టిగా పోటీ చేసి గెలిపించుకుంటాం. ఎంతే తెలుసు నాకు. ఈరోజు నా పేరు ఉందా అంటే అది మా పార్టీ పెద్దలు, మా పార్టీ అధ్యక్షుడు, పెద్ద మనుషులు చెప్పాలి. టికెట్ ఇస్తే పోరాడతామా? ఖచ్చితంగా పోరాడతాము, గెలిపించుకొని వస్తాము. బస్తీమే సవాల్. త్వరలో కొత్త కమిటీలు మీ పార్టీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది, అందులో మాధవీలతకైనా పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఏది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇస్తే చేయాలి, ఇవ్వకపోతే దేశ సేవ చేయాలి. ఇస్తే పార్టీ పరం సేవ చేయాలి, ఇవ్వలేకపోతే పార్టీ తరఫున దేశ సేవ చేయాలి. ఏదో సేవ చేస్తూనే ఉంటాను నేను అన్న పద్ధతి. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ మధ్యకాలంలో మీరు వరుసగా ఇస్తున్న ఇంటర్వ్యూలపై మీ పార్టీ అధిష్టానం మీకు ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందా? నాకేమీ లేదండి. బయట చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో, మాధవీలత ఇస్తున్న ఇంటర్వ్యూల పైన రాష్ట్ర నాయకత్వం కాస్త క్లాస్ తీసుకుంది. నాకు మా పార్టీ పెద్దలు ఏమీ చెప్పలేదు. అందరికీ ఎలా పంపిస్తారో లైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని ప్రతి ఒక్కరికి వస్తుంది. అంటే ఒక సబ్జెక్ట్ వచ్చిందంటే ఈ సబ్జెక్ట్లో మనం మాట్లాడవలసింది ఏమిటి, ఒక స్కోప్ సబ్జెక్ట్ అందరికీ వస్తుంది తప్ప నన్ను ఏ రోజు మా పార్టీ వాళ్ళు ఎప్పుడూ ఆపలేదు. ఏదైనా తప్పు చేస్తే అది మాధవీలతే కాదు, ఎంత పెద్ద వాళ్ళకైనా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. అది పార్టీ చిన్న పెద్దతో సంబంధం లేదు, అతీతమైనది. పార్టీ ఇస్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మేడం. రైట్, ఇది పరిస్థితి. తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో ఉన్నటువంటి లవ్ జిహాద్ ఇష్యూ పైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టాలి. దానిపైన త్వరలో భారతీయ జనతా పార్టీ నుంచి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నాం. తెలంగాణలో పర్టికులర్గా లవ్ జిహాద్, ఓట్ జిహాద్, ల్యాండ్ జిహాద్ కూడా నడుస్తుంది. దీనిపైన బీజేపీ ఫోకస్ పెట్టబోతుందంటూ మాధవీలత చెప్తున్నారు. కెమెరామ్యాన్ అజయ్తో రాజేష్, షేబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.